శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. జూలై మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం? కర్కాటక రాశి వారికి ఈ నెల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మీ జాతకంలో కర్కాటక రాశికి 8వ స్థానంలో శని ఉండడం చేత ఈ నెల మొదటి అర్ధభాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. పవర్ పాయింట్. కర్కాటక రాశి వారికి ఈ మాసం మొదటి 15 రోజులు ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకి వైద్య సలహాలు తీసుకోవాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీకు సొంత ఇంట్లోనే అంటే కర్కాటక రాశిలోనే ఉండడం చేత టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో, అంటే టీమ్ లీడర్ అంటే ఇంటికి టీమ్ లీడర్, ఒక కంపెనీకి టీమ్ లీడర్, ఒక స్కూల్కి, ఒక క్లాస్ రూమ్కి టీమ్ లీడర్, ఎంప్లాయీస్కి ఒక టీమ్ లీడర్, ఒక యూనియన్ లీడర్, వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలని, అద్భుత విజయాలని పొందడానికి ఈ మాసం పూర్తి స్థాయిలో మీరు చేసే ప్రయత్నం అత్యంత అద్భుతమైనటువంటి విజయాలను సంతరించుకుంటుంది. రెండవది, ఈ కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో ఈ మాసంలో విద్య, ఉపాధి, కెరియర్ పైన పూర్తి స్థాయి అనుకూలంగా ఉంటుంది. విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పురుషాలికిన్. విద్య యశస్సు, విద్య భోగకరి, విద్య విదేశ బంధుడం, విద్య రూపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్చుడే. తల్లిదండ్రులు మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, అప్పులు ఇవ్వకుండా మంచి విద్యని అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని కర్కాటక రాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఈ మాసం పూర్తి స్థాయిలో బోధపడుతుంది. మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మీ ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన, సామాజిక పరమైనటువంటి అంశాలపై వారికి అవగాహన కలిగించినట్లయితే జూలై 12వ తారీఖు నుంచి వారిలో పూర్తి స్థాయిలో ఆలోచన విధానం మారే అవకాశం. అట్లాగే ఆదాయం ఎలా పెరుగుతుందో ఖర్చు కూడా అలాగే పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చు నియంత్రణ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటే సిరిత వచ్చిన వచ్చును సలలితము గలారికేళము సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు కదరా సుమతి. ఈ రకంగా ఉంటుంది. ఏనుగు మింగినటువంటి వెలగపండు మాదిరిగా ఉంటుంది. కొబ్బరికాయలకు నీళ్ళు వచ్చినట్లుగా ఉంటాయి. కంటెదురుగానే మనం సంపాదించిన డబ్బు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి స్ట్రైట్ వార్నింగ్, ఆరోగ్యమే అతి పెద్ద సంపద అనే భావన కలిగించుకోండి. ప్రతిరోజు శని ధ్యానం చేయండి, శని నామస్మరణ చేయండి. శని తిరోగమనంలో మీ దినచర్యలో ఒక భాగంగా మారుతాడు. ఏ చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేసినా మీరు జీవనానికే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ జూలై మాసం నుంచి నెలాఖరులోగా వచ్చిన 4 శనివారాలు నల్ల నువ్వులు, బెల్లము మిశ్రమాన్ని చేసి దాన్ని చీమలకి వేసే ప్రయత్నం చేయండి. 4 శనివారాలు ఈశ్వరుడికి తిలాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే శక్తి ఉన్నవారు 1 కేజీ నువ్వులను సద్బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాలు.